దేవుడు తన కుటుంబంలోకి నిన్ను నన్ను చేర్చుకున్నాడంటే అది కేవలం ఆయన కృపే. క్రీస్తు శరీరంలో నీకు నాకు ఒక అవయవమై ఉండే భాగ్యం లభించింది అంటే అది దేవుని కృప కాక మరేమిటి? క్రైస్తవ విశ్వాసి ఎప్పుడూ ఒంటరిగా ఉండడు. అతడు క్రీస్తు శరీరంలో ఒక భాగమైపోతాడు. దేవుడు మనల్ని అంగీకరించటమే ఒక గొప్ప సంఘటన. నిన్ను దేవుడు అంగీకరించినప్పుడు నీకు ఇతర విశ్వాసులకు ఉన్న సంబంధాలలో నీ సాక్ష్యం పరీక్షకు వస్తుంది. రోమాపత్రిక 12వ అధ్యాయం 4-5 వచనాలు. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినా ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికి ఒకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము.